వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం హెచ్ఐవి బాధితులకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన జనశిక్షణ సంస్థ. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ ఏఆర్టీ సెంటర్లో డిపిఎంఓ శైలజ సహకారంతో ఏచెప్ట్ ప్రాజెక్టు కృషితో నర్సీపట్నం ఏఆర్టీ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయకుమారి హెచ్ఐవితో బాధపడుతున్న బాధితుల కోసం ఆలోచించి ఆర్థికంగా వెనుకబడి ఉన్న 20 మంది సభ్యులను సమకూర్చి బొడ్డేపల్లి ఆర్సీఎం స్కూల్లో జనశిక్షణ సంస్థ డైరెక్టర్ అప్పలనాయుడు ద్వారా 4 నెలలు శిక్షణ ఇప్పించి వారికి ప్రభుత్వ పథకాలు పొందుటకు సర్టిఫికేట్స్, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ నరేంద్ర కుమార్, ఏఆర్టీ కౌన్సిలర్ ప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన్ జయబాబు, ఫామ్ సిస్టర్ విజయకుమారి, డేటా మేనేజర్ రామకృష్ణ, అక్సెప్ట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గోవింద్ తన బృందం బాధితులకు కుట్టు మిషన్లు అందజేసిన డోనర్స్ జేఎస్ఎస్ నాయుడు, రోటరీ క్లబ్ డాక్టర్ లలిత, జేఎస్ఎస్ మనోహర్ సహకారంతో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్టీ స్టాప్ షేర్ ఇండియా సభ్యులు పాల్గొన్నారు. అయితే నేను గతంలో 6 సంవత్సరాలు ఈ యొక్క జనశిక్షణ సంస్థానికి దాంట్లో కొన్ని వేల మందికి అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో స్టాఫ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. అయితే నేను చైర్మన్గా ఉన్నప్పుడు నా సంతోషకరమైన విషయం ఏంటంటే, నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఎక్కువగా ట్రైబల్ ఏరియాకే ట్రైనింగ్స్ ఇవ్వాలని చెప్పి అనేవాళ్ళు. నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే, ఇవి మన ఏరియాలో ముఖ్యంగా మన నర్సీపట్నంలో ఈ యొక్క ట్రైనింగ్స్ ఇచ్చి ఈ మిషన్లు ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయం. అయితే నేనేమంటానంటే, చాలా ట్రైనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళు కానీ, జేఎస్ఎస్ కానీ ఇప్పుడు చాలామంది ట్రైనింగ్ పొందుతున్నాం. ఇప్పుడు మీతో మా సార్తో మాట్లాడుతుండగానే ఈ మధ్య మా ఫ్యామిలీలో ఫంక్షన్ జరిగింది. కొనే జాకెట్ల కంటే చీరల కంటే వాటి వర్క్స్కి ఎక్కువ డబ్బులు అయ్యేది. మీ అందరికీ తెలిసిన విషయం. అంటే మీరు దాంట్లో ట్రైనింగ్స్ పొంది, నేను డైరెక్టర్ గారికి కూడా నా సూచన ఏమంటే, మీలో ఇక్కడ కొంతమంది పొందారు ట్రైనింగ్స్, వేరే దగ్గర వేరే ఉంటారు. వీళ్ళు బాగా ఇంట్రెస్ట్గా ఉంది ఎవరైతే దాన్ని ఉపయోగించుకుంటారో, విజయభాస్కర్ లాంటి వాళ్ళకి కూడా దీంట్లో కొని కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా మీకు లభించినటువంటి ఈ మిషన్స్ ద్వారా మీరు ఆర్థికంగా నిలబడి మీరు ప్రయోజనం పొందితే దాని నుంచి వచ్చే స్ఫూర్తి ద్వారా మేము ఇటువంటి కార్యక్రమాల్లో ఇంకొంతమంది చేయడానికి మాకు ఆస్కారం ఉంటుంది. సార్ చెప్పినట్టు మీరు నేర్చుకునే ఈ విద్య ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా మంచి పర్ఫెక్షన్ వస్తుంది. దాని ద్వారా మీరు ఇంకా మంచి బట్టలు కుట్టడానికి ఆస్కారం చేస్తుంది. దాని ద్వారా మీకు ఆర్థికంగా ప్రయోజనం కూడా లభిస్తుంది. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు ఏంటంటే మన ఒక విషయాన్ని చెప్పడానికి మనకి ఇది సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా ద్వారా కూడా మీ యొక్క విద్యని మీరు రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడితే 10 మంది చూసి ఆ విధంగా కూడా మీకు ఆర్డర్లు వచ్చే ఆస్కారం ఉంది. సో మీరు దీన్ని వినియోగించుకొని మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారని కోరుకుంటూ అందరికీ ఫార్మర్ చైర్పర్సన్ జనశిక్షణ సంస్థ గిరి గారికి, అలాగే మనకంటూ మిషన్స్ డొనేట్ చేసినటువంటి విజయభాస్కర్ గారికి, అలాగే ఇంకొక డోనర్ మనకి ఆమె ఈరోజు రాలేకపోయారు, లలిత గారికి, అలాగే మన ఏటీ కౌన్సిలర్ సార్కి, మన యాక్సెప్ట్ ఎన్జిఓ కోఆర్డినేటర్ గారికి అండ్ యాక్సెప్ట్ ఎన్జిఓ సభ్యులు కూడా అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ సపోర్ట్ చేసింది జనశిక్షణ సంస్థ అయినప్పటికీ ఈ కార్యక్రమంని అందరూ భాగస్వాములై ముందుకి నడిపించినటువంటి కార్యక్రమం ఇది. ఇక్కడ మీ అందరూ కూడా భాగస్వాములు కావడం వల్ల ఇంత సక్సెస్ఫుల్గా కార్యక్రమాన్ని మనం ఈ రోజున ముగించుకుంటున్నాం.